హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. రానున్న 4-5 రోజులు కూడా మనకు న్యూస్ అనాలిసిస్ వీడియో ఇలా ల్యాప్టాప్లో నేను రికార్డింగ్ చేసే పెడతానండి. నేను బయట శ్రీకాకుళంలో మా ఊర్లో ఉన్నాను. ఒక పెళ్ళి అండ్ వేరే అమ్మవారి పండుగ అంటే వచ్చాను. సో 4-5 రోజులు ఇక్కడే ఉంటాను. ఇన్కన్వీనియన్స్కి ఏమీ అనుకోవద్దు, కానీ టైంకి అప్లోడ్ చేస్తాను. సో ల్యాప్టాప్లో చేసినప్పుడు చాలామంది అడుగుతున్నారు నాకు, స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయండి బాగుంటుందని. నిజమే, స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత ఇది యాపిల్ కదా, మ్యాక్ కదా, దీనిలో ఆ ఫైల్ సైజు 10 GB అవుతుంది. 10 GB ఫైల్ నేను అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడున్న నెట్ స్పీడ్ సరిపోదు. దానికి కంప్లీట్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కావాలి. అది మనకి ఈ ఊర్లో దొరకదు అనమాట. కాబట్టి మొబైల్ డేటాతోనే నేను చేయాలి కాబట్టి బిలో 2 GB ఫైల్ ఉండాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. ఏమీ అనుకోవద్దు. ఓకే, అది పక్కన పెడితే జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడీ అని వైసీపీ హయాంలో జగనన్న కాలనీల చదును పేరిట, సో అలాగే భూముల సేకరణ పేరిట 100 కోట్లు ఏ విధంగా కొల్లగొట్టారు అనేది అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో చర్యలేమీ తీసుకోలేదు, కానీ ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే మన కళ్ళెదురుగా ప్రతి నియోజకవర్గంలో జరిగింది. ఇప్పుడు ఏలూరు పక్కన దెందులూరు నియోజకవర్గంలో అయితే ఆ భూమి వాస్తవ విలువ 20 లక్షలు ఉండేదంట, కానీ దాన్ని 35-40 లక్షలు కొన్నారు. సో సగానికి సగం వేశారు. అలాగే కాకినాడ దగ్గర కావచ్చు, రాజమండ్రి దగ్గర రాజానగరంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, ఒంగోలు దగ్గర కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో ఆ భూమి ఉన్న విలువకు రెట్టింపు ధర ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్నారు. నిజంగా రైతుకేమో భూమి విలువ ఇచ్చారు, మిగిలిందేమో వీళ్ళు కాజేశారనమాట. స్థానిక నాయకులు, లోకల్ ఎమ్మెల్యేలు ఇలా దాదాపుగా 1140 కోట్లు అవినీతి జరిగిందని ఇచ్చారు. ఇక్కడ భూమి సేకరణలో కాజేయడంతో పాటు ఆ భూమి చదును చేయాలని చెప్పి ఒక్కో ఎకరం మీద యావరేజ్గా 5 లక్షలు కాజేశారు. ఇది వైసీపీ హయాంలో జరిగిన అతిపెద్ద అవినీతి ఒక రకంగా. కాబట్టి దీని మీద ఎందుకో కూటమి ప్రభుత్వం అంత క్లియర్గా ఈరోజు ఈనాడులో అదే హైలైట్ చేశారు. వైకాపా నేతలు ప్రభుత్వాధికారులు కొమ్మక్కై 1140 కోట్లు కొట్టేశారు. నివాసయోగ్యం కాని స్థలాలు, అవసరమే లేని భూముల సేకరణ, మార్కెట్ రేటుకు అనేక రెట్లు ఎక్కువగా భూముల ధర ఖరారు, బినామీలను ముందు పెట్టి భారీగా లబ్ధి పొందిన నేతలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి పలువురు ఐఏఎస్ల పాత్రపై లోతైన విచారణకు సిఫార్సు, కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని సూచన, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుమారుడితో పాటు పలువురుపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 654 కోట్లంట, ఉమ్మడి విశాఖ జిల్లాలో 173 కోట్లంట. దీంతోపాటు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఫేవర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం కూడా భారీగా లబ్ధి పొందారంట. జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ నలుగురుంటే ఈయన ఒకడు. సో అజేయమైన కుట్ర. భీమిలి మండలం అన్నవరంలో పేదల ఇళ్ల పట్టాల పేరుతో భూ సమీకరణ, పేదలకు ఒక్కో సెంటు కూడా పేదలకు ఇవ్వకుండా భూపందారం, 7,922 చదరపు గజాల విస్తీర్ణం కల 15 స్థలాలు కొన్న అజయ్ కల్లం. అప్పట్లో చదరపు గజం 20,000 ఉంటే 4,000కే కొనుగోలు, పేదల పేరుతో లేఅవుట్ వేసి పెద్దలకు కట్టబెట్టారు. చూసారా, ఇది అజయ్ కల్లం ఏ విధంగా లబ్ధి పొందారు వైసీపీ ఉన్నప్పుడు. అజేయమైన కుట్ర అని ఇచ్చారు. సో ఇలా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన దోపిడీని చాలా క్లియర్గా ఈనాడులో ఆవిష్కరించారు. అది చూడొచ్చు. సో దీని మీద ప్రభుత్వం ఏసీబీ విచారణకు రెడీ అవుతుందంట. ఏసీబీ విచారణ జరిగిన తర్వాత చాలామంది మీద ఉంటాయి, ఎఫ్ఐఆర్లు నమోదు ఉంటాయి, కొన్ని అరెస్టులు ఉండొచ్చు, కొంచెం పెద్ద వ్యవహారమే. సో అంటే ఇది ఇప్పుడు ఈనాడులో రాశారు అంటే దీని మీద ప్రభుత్వం ముందుకెళ్తుంది అని అర్థం. ఈనాడు ద్వారా లీక్ ఇచ్చారు. సో మేము నెక్స్ట్ విచారణ చేయబోయే కుంభకోణం ఇది అని. ఇప్పుడు మద్యం కుంభకోణం దాదాపుగా 1.5 ఏడాది నుంచి విచారణ జరిగింది కదా, మద్యం కుంభకోణం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది జరగబోతోంది. ఇది కూడా ఒక 1.5 ఏడాదిన్నర ఉండబోతోంది. నాకు ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు విచారణ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని అప్పట్లో చాలామంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకని ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయట్లేదు? సో ఇది ఈనాడులో హైలైట్ చేశారండి. ఇక ఇది పక్కన పెడితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పోలింగ్ ముగిసింది. నిన్న
ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. తమిళనాడులో అత్యంత కీలకమైన తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వస్తుందని, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవబోతోందని మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి నేను కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది 4 నెలల కిందట చేసిన వీడియో అండి, చూడండి ఒకసారి. మమతా వర్సెస్ బీజేపీ, మమత కథ ముగిసేలా బెంగాల్లో బీజేపీ బిగ్ ప్లాన్ అని ఒక వీడియో చేశాను 4 నెలల కిందట. అలాగే బెంగాల్లో ఏదో జరుగుతోంది, 1,00,000 మంది స్పెషల్ ఫోర్స్. బెంగాల్లో ఐప్యాక్ దొరికింది, జగన్ ఐప్యాక్ దొరకదా? అలాగే మారిన లెక్కలు, భారీ ఓటింగ్ ఎవరికి లాభం? సో బెంగాల్ పోరు బీజేపీ పక్క, బీజేపీ ఆర్ఎస్ఎస్ అక్కడే బస, 200 మందితో బెంగాల్లో షా. సో బెంగాల్లో చీకటి ఘోరాలు అవి అనే ఒక వీడియో చేశాను. బెంగాల్లో చీకటి ఘోరాలు అవి అనే వీడియో ఎందుకు చేశానంటే 3 వీక్స్ బ్యాక్ వచ్చింది ఈ వీడియో. ఇందులో పశ్చిమ బెంగాల్లో అధికారం మారాల్సిన అవసరం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చీకటి నేరాలు, మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. సో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను డైరెక్ట్గా చెప్పింది ఇది. ఈ వీడియో కావాలంటే చూడొచ్చు మీరు. అంటే చాలామంది నాకు బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే పడదని నిన్న కూడా చాలామంది కామెంట్ చేశారు. సో అటువంటి వాళ్ళు ఈ వీడియో చూడాలి. బెంగాల్లో చీకటి ఘోరాలు అవి, సుప్రీం కోపం వచ్చిందని. అంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎటువంటి అరాచకాలు జరిగాయి, ఆర్జీకార్ మెడికల్ కాలేజీ లాంటి ఘటనలు, నిషేధిత మాదక ద్రవ్యాల మాఫియాలు ఏ విధంగా జరిగేవి అనేది ఈ వీడియోలో చెప్పి అక్కడ అధికారం మారాలి, బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా చెప్పిన వీడియో ఇది. మీరు చూడొచ్చు. నాకు బీజేపీ అంటే పడదంటే వ్యక్తిగతంగా నాకు బీజేపీకి ఏమి స్థలాల గొడవలు లేవు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన మోసం నాకు నచ్చదు అంతే తప్ప బీజేపీకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు, వాళ్ళకి నాకు స్థలాల వివాదాలు లేవు, సొంత వివాదాలు లేవు. సరే, ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అయితే అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు, మీరు చూడొచ్చు. బెంగాల్లో హోరాహోరీ, దీదీదే గెలుపు అని కొన్ని, కమలానిదే విజయం అని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా విజయ్ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సిస్ మై ఇండియా. ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే విజయ్ సీఎం కాబోతున్నారు, విజయ్కి 110 సీట్లు రాబోతున్నాయి, 100కు పైగా సీట్లు రాబోతున్నాయి అని ఇచ్చారండి. కేరళలో గద్దె దిగబోతున్న పినరయి విజయన్, కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టం. సో ఇలా ఎగ్జిట్ పోల్స్ని ఆంధ్రజ్యోతిలోను అండ్ సాక్షిలోను హైలైట్ చేశారు. బెంగాల్ బీజేపీదే కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. బెంగాల్లో రికార్డు పోలింగు, ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చారనమాట. ఇక ఇది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం, నూతన కార్యవర్గం నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు గారు కొత్త నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో చాలామంది ఉన్నారు. సో అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అని చెప్పి ఫోటోలు, ప్రోటోకాలు, ఫ్లెక్సీల కోసం గొడవ పడొద్దు, నేతలు కార్యకర్తలకు చంద్రబాబు సూచన, లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు, తెదేపా కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధినేత. సో నిజానికి తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకత్వం వచ్చిందని చెప్పుకోవాలండి. సో ఎందుకంటే కొంతకాలం పాటు ఎన్టీఆర్ గారి చేతుల్లో, ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లో సుదీర్ఘకాలం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక మీద లోకేష్ గారి చేతుల్లోకి రాబోతోంది అనేది అయితే స్పష్టం. సో టీడీపీ నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని, భవిష్యత్తులో ఎవరికైనా అధికారం ఉందని ఇగోలకపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సో ఫ్లెక్సీల కోసం ఫోటోల దగ్గర గొడవ పడొద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దని వర్మ గారి లాంటి వాళ్లకు, పిఠాపురం వర్మ గారి లాంటి వాళ్లకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారనమాట. సో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా, మనది వికాసం, వైసీపీది విధ్వంసం, ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది, సీఎం చేసిన అభివృద్ధిని, తెచ్చిన మార్పును, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం, ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల దగ్గర గొడవలు వద్దు, నాకు పవన్ కళ్యాణ్కు మధ్య మంచి అనుబంధం, క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతలు ఇలాగే ఉండాలి, క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతలు ఇలా ఉండాలని మీరు తాడేపల్లిగూడెం వాళ్ళకి, పిఠాపురం వాళ్ళకి, నెల్లిమర్ల వాళ్ళకి, తణుకు వాళ్ళకి, తెనాలి వాళ్ళకి అండ్ పాలకొండ వాళ్ళకి, పోలవరం వాళ్ళకి చెప్పండి క్షేత్రస్థాయిలో ఇలాగే ఉండాలని. ముఖ్యంగా నెల్లిమర్ల, తాడేపల్లిగూడెం, పిఠాపురం అక్కడ ఉంది విపరీతమైన గొడవ. సో మొత్తానికి ఏదో ఆయన చెప్తున్నారు, మేము బాగానే ఉన్నాం, మీరు కూడా బాగానే ఉండండి, మనం 15-20 ఏళ్ళు కలిసి ఉండాలి అని.
సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్లో కూటమి కూర్పు, సమర్థత చూసే లోకేష్కు పదవి. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేష్. ఇక కలిసికట్టుగా పోరాడదాం, 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, పని చేసి ప్రజల మనసులను గెలుచుకుందాం, అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితి, తెలుగు జాతి కోసం అహర్నిశలో కృషి చేస్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది, పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చా. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేష్ గారు. సో లోకేష్ గారు మాట్లాడిన అంశాలు కూడా ఇక్కడ హైలైట్ చేశారనమాట. ఇది చూడొచ్చు. సో ఇది కాకుండా ఇంకోటి చూసుకుంటే, ఆసుపత్రిలో బెంగళూరు నగరంలో బుధవారం సాయంత్రం ఒక వాన పడింది, భారీ వర్షం కురిసింది. ఆ వర్షం ధాటికి ఒక ఆసుపత్రి గోడ కూలి 7 చనిపోయారనమాట. సో బెంగళూరు నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో వణికిపోయింది. 6 గంటలకు మొదలైన వర్షం అరగంట పాటు కురిసింది. దీంతో శివాజీనగర్లో ప్రభుత్వ బౌరింగ్ ఆసుపత్రి గోడ కూలి 7 మరణించారు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలేనంట. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ అంశాలు. ఇక షెల్ కంపెనీల కంటే బెట్టింగ్ సొమ్ము అంటండి. విఎల్ బుక్ క్రికెట్ బెట్టింగ్ యాప్లో 100 కోట్ల బదిలీ, మూలాలను పసిగట్టేందుకు లోతుగా దర్యాప్తు. అద్దె ఖాతాల ద్వారా షెల్ కంపెనీలకు బెట్టింగ్ సొమ్ము. అద్దె ఖాతాలు ఎక్కువైపోతున్నాయి, మ్యూల్ అకౌంట్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే అనామకులు ఉంటారండి. ఇప్పుడు ఎవడో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటాడు, వాడికి పాకెట్ మనీకి కూడా డబ్బులు ఉండవు, లేదా ఎవరో పేద ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళకి నడవడం కష్టం అవుతుంది. సో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని వాళ్ళ పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ బ్యాంక్ అకౌంట్ కంట్రోల్స్, క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దల చేతుల్లో పెట్టుకొని ఆ ఖాతాను నిర్వహిస్తారు. ఆ ఖాతాలో జరిగే ట్రాన్సాక్షన్స్ నిజంగా పేరు ఎవరిదైతే ఆధార్ పాన్ ఇచ్చారో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. వాళ్ళకి ఏదో పేమెంట్ ఇస్తారు, ఫస్ట్ ఒక 5,000 ఇస్తారు, తర్వాత అప్పుడప్పుడు ఒక 1,000, 2,000 అలా చేయవదిలే ఇస్తూ ఉంటారనమాట. పాపం వాళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వదిలేస్తారు. కానీ ఇది చాలా డేంజర్. ఈ మ్యూల్ ఖాతా అనేది చాలా డేంజర్. అతిపెద్ద ఫైనాన్షియల్ కరప్షన్కి అండ్ ఆన్లైన్ బెట్టింగ్లకి, సైబర్ క్రైమ్కి ఈ మ్యూల్ ఖాతాల వ్యవహారమే కీలకమవుతుంది. ఈవెన్ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కూడా మ్యూల్ ఖాతాల ద్వారానే చాలా డబ్బులు చేతులు మారాయి అని సిట్ గుర్తించింది. ఇక డిసెంబర్ నాటికి సేవలన్నీ ఆన్లైన్లో అందాలి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం. లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్ సస్పెన్షన్కు సిఫార్సు అంట. ఇక ఇవి టీడీపీ. లోకేష్కు అభినందనలు. 3 నెలలకోసారి పనితీరు బేరీజు నారా లోకేష్. జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. గూగుల్కు భూ కేటాయింపులు రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళిన ఘనత ఆయన సొంతం. వారంలో ఒక్కరోజైనా రాష్ట్రంలో ఉండే జనతా హై జగన్ రెడ్డి. తెదేపా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నారా లోకేష్. రాష్ట్రానికి 800 కంపెనీలు తెచ్చామని వెల్లడి. కంపెనీల రాకలో మాత్రం టీడీపీ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడతాయి. కంపెనీలను మాత్రం బాగా తీసుకొస్తున్నారు. ఇదిగోండి, ఆవ భూముల్లో ఆరగింపు. ఇదే ఈ భూకుంభకోణం, వైసీపీ హయాంలో జరిగిన భూకుంభకోణం మీద చాలా గట్టిగా ఇచ్చారు. ఈ జగనన్న లేఅవుట్, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల పట్టాలు స్కామ్ని గట్టిగా ఇచ్చారు ఈనాడులో ఇంత గట్టిగా రాశారంటే దీని మీద కేసు ఉంటుంది, విచారణ జరుగుద్ది అని చెప్పి నెమ్మదిగా ఫైల్స్ మూవ్ చేస్తారు. ఇక 4 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్తు. పీఎం కుసుమ్ 2వ దశ ఏర్పాటు. మొదటి దశలో 2.93 లక్షల కనెక్షన్ల ఏర్పాటు, 2 దశల్లో 3,185 మెగావాట్ల ప్రాజెక్టులు అంటండి. బాగుంది. వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ అంట. ఇక సముద్ర సంపదపై లాభాల్లో మత్స్యకారులకు వాటా. వైకాపా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు. ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం. సరే, సాక్షికి వెళ్దాం. ఈనాడు పక్కన పెట్టవచ్చు. సాక్షిలో కూరగాయలంట, పెట్రోల్ దెబ్బకు కూరగాయలంట. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు, బాడుగల రేట్లు. వీళ్ళని ఏం రాయాలి, ఏమనాలి వీళ్ళని? పెట్రోల్ ధరలు పెట్రోల్ 2 రోజుల పాటు కొరత వచ్చిందని ఇంకా దానికి కొనసాగింపుగా వార్తలు రాస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఎడిషన్లో రాయట్లేదు. మళ్ళీ హైదరాబాద్లో కూడా ఇలాగే పెట్రోల్ ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నిన్న ఒక వీడియో చేశారు. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో పాటు కొంతమంది ఉన్నారండి. వైసీపీకి ఆపత్కాలంలో ఇంపార్టెంట్ టైంలో ఆదుకుంటారు. పెద్ద పెద్ద విషయాల్లో వీళ్ళు వైసీపీకి ఫేవర్గా వీడియోలు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చేసింది వీళ్ళు సాక్షిలో ఇదిగో ఇలా హైలైట్ చేస్తారు. ఇదేం రాజకీయం, విచిత్రంగా ఉంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రొఫెసర్ గారు నిన్నగాక హైదరాబాద్లో ఒక రౌండ్ వేయాల్సిందే. అక్కడ కూడా డీజిల్ సంక్షోభం కారణంగా కార్లు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి, వెహికల్స్ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి, పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడ్డాయి, పెట్రోల్ బంకుల్లో ఎందుకు అంత భారీ లైన్ ఉందనేది నిన్నగాక హైదరాబాద్ నగరంలో చుట్టూ
రౌండ్ వేయాల్సిందే. ఎప్పుడు మంగళవారం. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను కల్లారా చూశాను. కానీ ఈయన మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఆ సంక్షోభం ఉన్నట్టుగా రాస్తుంది. ఇప్పుడు లేదు పెట్రోల్ సంక్షోభం. ఇప్పుడు కార్లు, వెహికల్స్ అన్నీ బాగానే తిరుగుతున్నాయి, పెట్రోల్ బంకులు బాగానే పనిచేస్తున్నాయి. ఒక రోజున్నర వచ్చింది, లేదా ఒక 2 రోజులు అనుకోవచ్చు. సోమవారం, మంగళవారం అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఓన్లీ సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు హైదరాబాద్లో ఉంది. సో దాన్ని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రాసుకొని వీళ్ళు దానివల్ల కూరగాయల రేట్లు పెరిగిపోయినాయంట, బాడుగుల రేట్లు పెరిగిపోయినాయంట, అన్నీ దానికే అంటగడుతున్నారు. ఇక పంతం నెగ్గించుకున్న ముఖ్య నేత బిగ్ బాస్ కనుసన్నల్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ త్వరలో కాలేజీ ముఖ్య నేత కుటుంబం పరమయ్యే అవకాశం. 2,000 కోట్ల విలువైన కాలేజీ కారు చౌకగా సొంతం. ఇటువంటివి రాయాలండి. ఇటువంటివి మాత్రం ఇంటర్నల్ స్కామ్స్ వదిలిపెట్టకూడదు. రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సొంతం చేసుకునేందుకు ముఖ్య నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలో అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు కదిపారు. బుధవారం జరిగిన కమిటీలో ఎన్నికల్లో అంతా ముఖ్యనేత అనుకున్నట్టే జరిగింది. కాలేజీని ముఖ్యనేత పరం చేసుకునేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి చైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్యనేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి అంట. సో ఎన్ఆర్ఐ కాలేజీ ఒక ముఖ్యనేత పరమవుతోంది అనేది సాక్షి మొదటి నుంచి రాస్తూ వస్తున్నారు. గీతం యూనివర్సిటీకి ఏమో భారీగా భూములు కట్టబెట్టడం, ఎన్ఆర్ఐ కాలేజీనేమో హస్తగతం చేసుకోవడం, ఏదో చేస్తున్నారు వీళ్ళు గట్టిగానే. సచివాలయ ఉద్యోగులు పెట్రోల్ బంకుల్లో విధులు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కాపలా డ్యూటీ. గతంలో శివరాత్రికి మరుగుదొడ్ల దగ్గర నిలబెట్టిన చంద్రబాబు నేడు ఉద్యోగులతో ఆటలాడుతూ రాత్రి డ్యూటీలు. కానీ మరీ మద్యం షాపుల దగ్గర, మద్యం లైన్ల దగ్గర కాపలా కాయించలేదుగా టీచర్లను. అప్పట్లో 2021 ఆ టైంలో టీచర్లని మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టించింది ఎవరు? సో ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో విధులు అనేవి తాత్కాలికమే. ఆ ఒక్కరోజు 2 రోజులు సంక్షోభం వచ్చింది కాబట్టి సచివాలయ ఉద్యోగులు రెడీగా ఊర్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పారు. ఇక రెడ్ బుక్ బరితెగింపు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మళ్ళీ అక్రమ అరెస్ట్ ఏంటి? సుప్రీంకోర్టు చెప్పేసిందిగా అరెస్ట్ చేసుకోవచ్చని. హైకోర్టు కూడా చెప్పేసిందిగా. హైకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లో తీసుకున్న పోలీసులు. చూసారా ఇక్కడ సాక్షి లైన్ చూడండి, ఇలా తెలివితేటలు చూడండి. హైకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పింది, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేము అని చెప్పింది. జడ్జిమెంట్ వీళ్ళు చూడట్లా, వ్యాఖ్యలు చెప్తున్నారు. హైకోర్టు వ్యాఖ్యలు చేసింది, కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే అతనికి పూడి శ్రీహరి విషయంలో అరెస్ట్ చేసుకోవచ్చు అనేటట్టే చెప్పింది. సో ఆ జడ్జిమెంట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కదా, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేదు కదా, కాబట్టి అరెస్ట్ చేశారు. సో స్పీకర్గా అయ్యన్న అనర్హుడు. తమ్మినేని సీతారాం గారి స్పీకర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళు అయ్యన్న పాత్రుడికి ఏం కొట్టిందండి? ఇద్దరు. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు అయితే హత్ అని చెప్పి మరీ దౌర్జన్యంగా మాట్లాడేవాళ్ళు స్పీకర్ స్థానంలో ఉంటాం. వారితో పోల్చుకుంటే అయ్యన్న పాత్రుడు పర్వాలేదు. ఇద్దరు 1980s పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళే, ఇద్దరు కూడా దూకుడు స్వభావం ఉన్నవాళ్ళే. సో అయ్యన్న పాత్రుడు గారే 5 ఏళ్ళు ఉన్నారు స్పీకర్గా. తమ్మినేని గారితో పోలిస్తే తమ్మినేని సీతారాం గారి గురించి చెప్తున్నా. తమ్మినేని సీతారాం గారు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఆయన కూడా కొంచెం దారుణంగా వ్యవహరించారు, ఏకపక్షంగా వ్యవహరించారు. ఆ స్థానంలో ఉంటూ కొంచెం గంభీరంగా మాట్లాడేవారు. సో ఆయనతో కంపేర్ చేస్తే అయ్యన్న గారు బాగానే సభను నడిపిస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏదో ఒక గొడవ చేయాలి కాబట్టి ఒక వెర్షన్ తీసుకొచ్చారు అయ్యన్న స్పీకర్గా వద్దని. ఇక తిరుమల లడ్డూకు నందిని నెయ్యి. జగన్ పాలనలో పంచాయతీల ప్రగతి. నేడు 10వ తరగతి ఫలితాలు. ఈరోజు 10వ తరగతి ఫలితాలు రాబోతున్నాయండి. ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినా సరే బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పారిశ్రామిక దిగ్గజం బిఎన్ నాయుడు కన్నుమూత. అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో తుదిశ్వాస. రెజెన్సీ పరిశ్రమ స్థాపించి 6,000 మందికి ఉపాధి. వరకట్నం తీసుకున్న వారికి తమ సంస్థలో ఉద్యోగం. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సామాజిక సేవ. హైదరాబాద్లో అల్లుడు అంత్యక్రియలు. సో బిఎన్ నాయుడు గారు కన్నుమూశారండి. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం. నేటి 10th ఫలితాలు అవి చూడొచ్చు. తర్వాత జిఎన్ నాయుడు గారు యాడ్ ఇచ్చారా? రెజెన్సీ సిరామిక్స్. ముగిసిన బెంగాల్ ఎన్నికలు. 2వ దశలో 91% పోలింగ్. మొత్తానికి బెంగాల్లో పోలింగ్ మాత్రం బీభత్సంగా జరిగిందండి. తొలి దశలో 93%, 2వ దశలో 91%, ఓవరాల్గా 2 దశల్లో కలిపి 92.5% పోలింగ్. మంచి పోలింగ్ జరిగింది.
ఏమాత్రం మంచివాడిని కాదు, ఏదో ఇప్పుడు వరకు అయినట్టు. ఇరాన్ వాళ్ళు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ట్రంప్ చేతిలో మిషన్ గన్ పెట్టుకున్న ఏఐ ఫోటోతో పోస్ట్, ఈయనొకడు. ఏమాత్రం మెచ్యూరిటీ లేదండి డొనాల్డ్ ట్రంప్కి. సిల్లీ పోస్టులు. అసలు అమెరికాకు అధ్యక్షుడు వంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి, ఎంత డిగ్నిటీ ఉండాలి. అతని పోస్టులు ఒకసారేమో తనే యేసుప్రభు అన్నట్టు పోస్టులు పెడతాడు, ఇంకోసారి మిషన్ గన్ పట్టుకొని పెడతాడు. ఇక మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు. ట్రంప్నకు బ్రిటన్ రాజు చార్లెస్ చురకలు. ఇక 90 ఏళ్ళ వృద్ధురాలి కేసు విచారణ 2046 వాయిదా. ఇలా ఉంటాయన్నమాట మన వ్యవస్థలో. చూడండి, జీవిత చరమాంక దశలో రాజీకి ఏమాత్రం అంగీకరించకుండా పరువు నష్టం దావా కొనసాగించడానికి ఓ 90 ఏళ్ళ వృద్ధురాలు సిద్ధపడ్డాన్ని బాంబే హైకోర్టు తప్పుపడింది. ఇది ఈగోల యుద్ధమని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 20 ఏళ్ల తర్వాత అంటే 2046లో చేపడతామంటూ కేసును వాయిదా వేసింది. ఇదేదో బాగుందండి. తరుణీబెన్ దేశాయ్ 90 ఏళ్ళు. ముంబైలో శ్యామ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మధ్య 2015లో వివాదం జరిగింది. తనకు మానసిక వేదన కలిగించినందుకు 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె 2017లో పరువు నష్టం దావా వేశారంట. సో విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుత చట్టాలు చాలు. పాక్లో వంట గ్యాస్ కష్టాలు తీవ్రం. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉంటే సాక్షిలో పెద్ద వార్త రాసేవాళ్ళు, బాబు కుట్ర అని. మరి పాకిస్తాన్లో వచ్చిందంట. పాకిస్తాన్లో టీడీపీ ఉన్నా సరే సాక్షిలో పెద్ద వార్త రాసేవాళ్ళు, వంట గ్యాస్ కష్టాలకు టీడీపీయే కారణమని. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.